నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 17, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలో వక్రగతిలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే మంచి ఉత్సాహంగా ఉండబోతారు. ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకు సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా లేదా ఇంటర్వ్యూలకు వెడుతున్న వాళ్ళకి ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. బిజినెస్ లో డబ్బుకు తిరుగుబాటు అనేది ఉండదు, అనగా డబ్బుకి లోటు అనేది ఉండదనమాట. అంటే వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబట్టలేదు. అందుకు నిమిత్తంగా మీరు ఈ రోజు పెట్టుబడులు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి. చాలా మంచి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రోజు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యం కూడా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. మీకు పరిహారంగా హనుమంతుడి దండకాన్ని ఈ రోజు చదివే ప్రయత్నం చేయండి. చాలీసా కాదు, దండకము. అయితే కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీకు అదృష్ట శాతము 86గా గోచరిస్తున్నది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు నిలుస్తుంది. పాత సమస్యలు కూడా తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొత్తగా రావడానికి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఇది అద్భుతంగా ఉండబోతోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే విద్యార్థులకు శ్రద్ధ పెరగడంతో పాటు సక్సెస్ ను కూడా సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండబోతున్నాయి. పరిహారంగా ఈ రోజు మీరు రుద్రాభిషేకాన్ని చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము శుక్రవారము. అదృష్ట శాతము మీకు 83గా గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీకు ఏ ఫలితాలు వచ్చినట్టే ఖాళీ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అంటే ఇలా వచ్చి రాగానే దానికి సంబంధించిన ఫలితాన్ని చూడకుండానే అది నిష్ఫలమయ్యేటట్టుగా గోచరిస్తోంది. కానీ ప్రతిదీ ప్లానింగ్గా వెళ్లే ప్రయత్నం చేయండి, గాలివాటుగా ప్రయత్నించకండి. వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోండి, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది ఇంట్లో ఆలోచింపచేసేటట్టుగా అంశాలు జరుగుతాయి. వాటిని జాగ్రత్తగా సమన్వయంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణు అష్టోత్తరాన్ని కానీ మీ సమయాన్ని బట్టి ఏదైనా ఒకటి తీసుకుని దాన్ని చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. ఈరోజు మీకు అదృష్ట శాతము 74గా కనబడుతోంది. అయితే తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు మీ వైపుకే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైనది. ఆరోగ్యం చూసినట్లయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందమైన వాతావరణం గోచరిస్తున్నది. పరిహారంగా దుర్గా అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే కలరు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము సోమవారము. మీ యొక్క అదృష్ట శాతము 89%గా గోచరిస్తున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మాటల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా కాకుండా ఒక క్లారిటీగా మంచిగా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సీనియర్స్ అంటే మీ యొక్క పై అధికారులతో కానీ, మీ సీనియర్స్తో కానీ అపార్థాలు కానీ, గొడవలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తాయి. నిరాశ పడకండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక గ్యాస్కి సంబంధించిన, అంటే కడుపులో ఉబ్బరం కానీ, గ్యాస్ కానీ ఇలాంటి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ హార్డ్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ తినే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో శాంతి సహనము ఈ రోజు మీరు పాటించవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదవడం కానీ, చదవలేని వారు వినే ప్రయత్నం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతము 62గాను ఉంటే కొద్దిగా తక్కువగా గోచరిస్తున్నది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మంచి ప్రశంసలు వస్తాయి. ప్యాకేజ్ పెరగడం కానీ, కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశం
అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే బిజినెస్లో కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యలో మంచి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి, ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా ఈ రెండు కలిపి అనుష్ఠానం చేసి చేయాలి. మాకు సమయం లేదు అని అనుకున్నప్పుడు విష్ణు మంత్రాన్ని కానీ అమ్మవారి మంత్రాన్ని, విష్ణువులో ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోండి విష్ణువుకు సంబంధించింది, దాన్ని అమ్మవారి యొక్క మంత్రంతో పాటు ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఈ రెండు జోడించి 108 సార్లు చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే కలర్ లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీ యొక్క అదృష్ట శాతం ఈరోజు 91% ఉంది. ఎక్స్ట్రాడినరీ, చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి డబ్బు చాలా ఖర్చులాగా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ, క్యాడర్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇలా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరాశపడకండి. అయితే బిజినెస్లో కస్టమర్లు కూడా తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీరు గతంలో ఏదైనా లోపాలు చూపించడం కానీ లేదా ఏదైనా మోసాలకు పాల్పడడం కానీ జరిగి ఉంటే మీకు కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయి ఇబ్బంది అంటే మీరు నష్టపోయే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. నీతి నిజాయితీగా వ్యాపారం చేయలేం కదా అని అనవచ్చు. అయితే ఆ వ్యాపార నియమ నిబంధనలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. దాన్ని పాటించకుండా ముందుకు వెళ్ళడం వల్ల గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాపారస్తులు ఈ విషయాన్ని కొంచెం గ్రహించుకోండి. ఇంట్లో వాదనలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. వాదనలు వచ్చే అవకాశాలు 90% కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యము చూసినట్టయితే కనుక చాలా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. రాహు కారణంగా కొన్ని ఇబ్బందికరమైన శస్త్రచికిత్సలు కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు పాలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు పింక్ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 58గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు ఈ రెండిటి ప్రభావం వల్ల అదృష్టం గతం కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డబ్బు వస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు ఒక కీలకమైన పదవికి కూడా మీరు అపాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి, లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక గతం కన్నా చాలా మెరుగ్గా ఉంది. శక్తి కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము కేతు గణపతి పూజను కనుక చేసుకున్నట్టయితే ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ పేరిట చేసుకున్నట్టయితే సంకల్పం చెప్పేటప్పుడు మీకు ఏ కష్టంతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని చెప్పి సంకల్పం చేసుకుని మీరు పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. కలిసి వచ్చే కలర్ మెరూన్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతం 93%గా గోచరిస్తున్నది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఈ రోజంతా మీకు అత్యంత శుభ ఫలితాలే ఇవ్వబోతున్నాడు. ఉద్యోగంలో ముందడుగు, వ్యాపారంలో భారీ లాభాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులు రావడము, సెలెక్ట్ అవ్వడము, ఇలాగ అంటే కీలకమైన పోస్టులకు సెలెక్ట్ అవ్వడము, అధిష్టానం యొక్క ప్రశంసలు, దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ రికగ్నిషన్తో పాటు ప్యాకేజీ పెరగడము, ఇలా అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజుగా గోచరిస్తున్నది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంలో కూడా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. మీ యొక్క అదృష్ట శాతము ఈరోజు 93గా గోచరిస్తున్నది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి ఫలితాలు శనిగ్రహం వక్రీకరించి ఉండడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు చేతిలో నిలిచే అవకాశం కనబడటలేదు. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొంత కాషియస్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక పాదాల నొప్పులు, పాదాలు అలసటగా ఉండడము, కాళ్ళ నొప్పులు ఇవి వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోండి. పరిహారంగా శని భగవానుడి యొక్క శ్లోకాలు చదవడము, స్తోత్రాలు వినడము, నల్ల నువ్వులు యథాశక్తి దానం చేసుకోవడము, ఇలాంటి చిన్న పనులు చేసినట్టయితే కనుక కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి.
మీకు కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. అదృష్ట శాతము చాలా తక్కువగా ఉంది, 58గా కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీలో బలంగా ఈరోజు అంటే మీరు ఏ పని చేసినా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకు మీ ప్రతిభ బయటికి రావడంతో పాటు మీకు మీ పై అధికారులు ఏదో ఒక అంశంలో మీకు ఫేవర్ చేయడానికి చూస్తూ ఉంటారు. బిజినెస్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభ వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. కానీ చర్మ సంబంధిత ఇబ్బందులు పెట్టేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా రుద్రజపం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే సంఖ్య 7 నెంబరు. మీ యొక్క అదృష్ట శాతము 90%గా గోచరిస్తున్నది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని ప్రభావం వల్ల తీవ్రమైన ఒత్తిడి అనుభవించవలసిన పరిస్థితి. ఉద్యోగంలో చిన్న చిన్న తప్పులకు మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. బిజినెస్లో నీతిపరమైన వ్యూహం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వ్యూహం అన్నారు కదా అని కుట్రలు కుతంత్రాలు కాకుండా న్యాయబద్ధమైన ప్రణాళికలు. వ్యూహం అంటే పెద్దగా ఏమీ కాదు, ప్లాన్స్, న్యాయబద్ధమైన ప్లాన్స్ కనుక వేసుకున్నట్టయితే రాబడి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో జల సంబంధితమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి జపం చేయడంతో పాటు కలిసి వచ్చే రంగు వైట్ అండ్ బ్లూ, తర్వాత కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము గురువారము. మీకు అదృష్ట శాతము 67గా గోచరిస్తున్నది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.